అందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, అలాగే ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ నెలలో అనుకూల తేదీలు ఏమిటి మరియు ప్రతికూల తేదీలు ఏమిటి, నెల మొత్తం అద్భుతంగా యోగించడానికి పాటించాల్సిన ముఖ్యమైన విధానాలు ఏమిటి, ఎటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వారు పొందబోతున్నారో, ఏప్రిల్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం కాస్త వ్యతిరేకంగా ఉండటం వల్ల అప్పుడప్పుడు కొంత ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ దిగులు పడాల్సిన అవసరం మీనరాశి వారికి లేదు. ఎందుకంటే మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా ఆ ఆందోళనకర పరిస్థితులన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి. ప్రధానంగా జన్మరాశిలో కుజుడు ఉండటం వల్ల మీనరాశి వాళ్ళు అప్పుడప్పుడు ఆరోగ్యపరంగా చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందడం, చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండే సూచనలు కూడా ఉన్నాయి. అలా జరగకుండా మీనరాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. సాధ్యమైనంత వరకు ఆహార నియమాలు కఠినంగా పాటించండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఇలా ఆహార నియమాలు కఠినంగా పాటించినట్లయితే శుభ ఫలితాలు కలగడమే కాకుండా ఆరోగ్యంగా బాగుంటారు. అంతేకాకుండా ఒక్కొక్కసారి చిన్న విషయాలకు ఆందోళన చెందడం వల్లే అన్ని సమస్యలు వస్తాయి. సాధ్యమైనంత వరకు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఏప్రిల్లో మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కోపంగా, ఉద్రేకంగా ప్రవర్తించడం వల్లే ఇన్ని సమస్యలు వస్తాయి. అలాగే ఒక్కొక్కసారి మీనరాశి వాళ్ళకి ఏ పని చేయాలని అనిపించదు. చాలా బద్ధకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చేస్తున్న పని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయటం మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో చాలా అవసరం. లేకపోతే పని మీద ఆసక్తి క్రమంగా తగ్గిపోయి బద్ధకం పెరిగిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ఈ ఏప్రిల్ నెలలో మీనరాశి వాళ్ళు వ్యవహారాలు అనుకూలించినప్పుడు ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ అలా చేయకూడదు. ఏ వ్యవహారం అనుకూలించకపోయినా సరే ఆరోగ్యం తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవమానాలకు దారితీసే సూచనలు మీనరాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎక్కువగా సూచనలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లోనే మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఆ అవమానాలను కూడా గౌరవాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తే చాలా వరకు మంచి జరుగుతుంది. అదేవిధంగా ఆదాయానికి మించి ఖర్చులు చేస్తూ ఉంటారు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో డబ్బు ఖర్చు విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవడం చాలా మంచిది. ఏప్రిల్ నెలలో మీనరాశి వాళ్ళు ప్రతి చిన్న విషయంలోనూ ఎవ్వరినీ లెక్క చేయకుండా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరు దానివల్ల మిమ్మల్ని కూడా లెక్క చేయరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎదుటి వ్యక్తులను లెక్క చేయని మనస్తత్వాన్ని, గ్రహాల సంచారం కారణంగా వచ్చిన ఈ ప్రత్యేకమైన మనస్తత్వాన్ని పక్కన పెట్టి అందరితో మంచిగా వ్యవహరించినట్లయితే చాలా వరకు ఏప్రిల్ నెలలో అనుకూల ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, పని పట్ల శ్రద్ధ వహించడం, బద్ధకాన్ని వదిలిపెట్టడం, ఈ 3 పాటించడం ద్వారా మీనరాశి వాళ్ళు ఏప్రిల్ నెల మొత్తం కూడా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఏప్రిల్ మాసంలో మీనరాశి వాళ్ళకి కలిసి వచ్చే అనుకూల తేదీలు 1, 10, 11, 16, 20, 26, 27, 28. ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే మంచిది. అలాగే ఏప్రిల్ నెలలో మీనరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు
4, 5, 6, 13, 18, 22, 23, 24 ఈ ప్రతికూలమైన తేదీలో మంచి పనులు చేసుకోకపోవడం మంచిది. మీనరాశి వారు ప్రధానంగా వేధిస్తున్న ఏలినాటి శని దోషం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అధిగమించడానికి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ ఏప్రిల్ నెలలో వచ్చే శనివారాల్లో ఒక్క శనివారమైన పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామిని దేవాలయంలో దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఆంజనేయుడికి సంబంధించిన ఓం హం హనుమతే నమః అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే మరొక పరిహారం అయితే ఈ మీనరాశి వారు చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. అదేమిటంటే దుర్గాదేవి ఆలయంలో రాహుకాలం సమయంలో 9 నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే మీనరాశి వారికి ఏప్రిల్ నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. ఈ 2 మంత్రాలు చదువుకోవడం ద్వారా మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.